కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు బ్యాంకు మాజీ అధ్యక్షుడు ముద్దసాని కనకయ్య చేసిన సేవలు అమోఘమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు వార్షిక సమావేశం జిల్లా సహకార అధికారి ఎస్ రామానుజాచార్య అధ్యక్షతన కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు ముద్దసాని కనకయ్య ఆధ్వర్యంలో సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రజోపయోగ కార్యక్రమాలను నిర్వహించిందని, బ్యాంకు స్వంత బిల్డింగ్ నిర్మాణం కూడా ముద్దసాని కనకయ్య బ్యాంకు చైర్మన్ గా ఉన్న సమయంలోనే నిర్మించడం ఆనందదాయకమని అన్నారు. ముద్దసాని కనకయ్య కుమారుడు ముద్దసాని క్రాంతి కూడా తండ్రి బాటలోనే పయనించి బ్యాంకు అభివృద్ధిలో పాటుపడడం సంతోషకరమన్నారు. పర్సన్ ఇన్ఛార్జి చైర్మన్ గడ్డం విలాసరెడ్డి, పర్సన్ ఇన్ఛార్జి మెంబర్లు ముక్క భాస్కర్, బీరం ఆంజనేయులు, మూల లక్ష్మి, అర్బన్ బ్యాంకు సిఇఓ నునుగొండ శ్రీనివాసులు పాల్గొన్న ఈ సమావేశంలో సభాధ్యక్షుడు జిల్లా సహకార అధికారి ఎస్ రామానుజాచార్య మాట్లాడుతూ కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశం కలిగిందని, సహకార రంగంలో అంతిమంగా బ్యాంకు మహాసభలో సభ్యులు చేసిన తీర్మానాలే అంతిమమని అన్నారు. కొన్ని రోజులుగా కోర్టు కేసులతో పెండింగ్ లో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు నిర్వహించడానికి కోర్టు కేసులు అయిపోగానే ఎన్నికలు నిర్వహించడానికి ఓటర్ జాబితా సిద్ధం చేస్తామన్నారు. గౌరవనీయ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే చాలామంది అభిప్రాయపడ్డట్టుగా నేటి సమావేశాన్ని మనం విస్తృతమైనటువంటి వేదికలో నిర్వహించుకోవడం, దానికి తగినట్లుగానే సభ్యులందరూ కూడా చాలామంది క్రియాశీలకంగా పాల్గొనడం ఎంతో ఆనందించదగినటువంటి విషయం. ఈ బ్యాంకు సహకార బ్యాంక్ అనేటువంటిది ఎవరితో బయట వాళ్ళది కాదు, సభ్యులకు సంబంధించినదే బ్యాంక్. ఈ బ్యాంకుకు చిట్ట చివరి అధికారం అంటే బ్యాంకు నిర్వహణకు బాధ్యత ఎవరంటే మన మహాసభనే. చట్టానికి లోబడి మహాసభ చేసేటువంటి తీర్మానాల ఆధారంగా మన యొక్క బ్యాంకు నిర్వహణ జరుగుతుంది. ఈనాడు మీరందరూ పాల్గొని ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు, లోపాలు, అభ్యంతరాలు ఇవన్నీ తెలియజేసేందుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే ఎన్నికలకు సంబంధించి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఇది వాస్తవంగా మన దేశం ప్రజాస్వామ్య దేశం, మన సంస్థ ప్రజాస్వామ్యంగా నడవాల్సినటువంటి పరిస్థితి. దీనికి గాను కొన్ని మనకు న్యాయస్థానాల్లో ఉన్నటువంటి వ్యాజ్యాల కారణంగా మనం సకాలంలో నిర్వహించలేకపోయినాం. ఆ వ్యాజ్యం ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది అయిన వెంటనే ఎన్నికలకు మనం సిద్ధంగా ఉన్నాం. ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా కొన్ని విషయాలు తెలియజెప్పారు. దానిలో ఏంటంటే ఓటర్ల జాబితాను కూడా క్షుణ్ణంగా దాన్ని క్షాళన చేసి నిఖార్సైనటువంటి సభ్యుడిని కూర్చి ఎన్నికలకు వెళ్తాం. తర్వాత కొంతమంది నామినీ అని 300 సభ్యుల, 100 సభ్యుల, 1000 సభ్యుల అని చెప్పి కొంతమంది అభిప్రాయం చెప్తున్నారు. సభ్యత్వం అనేటువంటిది ఒకటే ఉంటుంది. మన చట్టం ప్రకారంగా 300 రూపాయలు చెల్లించిన వాళ్ళకి ఇతర షరతులకు లోబడి ఓటు హక్కు అనే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక మిత్రులు అడిగారు ఏంటంటే 100 రూపాయల మంది మేము మిగతా కట్టుకుంటామని కట్టవచ్చు. దీనికి తక్కువగా ఉన్నారో 300 రూపాయల కంటే తక్కువగా ఉన్నటువంటి వాడు రేపే వెళ్ళి కట్టడానికి అవకాశం ఉంటుంది. 500 రూపాయలకు మనం పెంచుకోవడం జరిగింది. అయితే చట్టంలో కనీసం 300 చెప్పారు. మన సంస్థలు వాళ్ళ ఇష్టంగా కూడా దాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన కరీంనగర్ పట్టణ సహకార బ్యాంకులో మాత్రం 500 రూపాయలు ఉన్నటువంటి వాటాధనం గలవాళ్ళు ఓటు చేయడానికి అర్హత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు మీరు గమనించండి. ఎవరైనా లోపంగా తక్కువగా ఉంటే కనుక 500కి వెంటనే మీరు చెల్లించవచ్చు. దీనికి ఎవరి అనుమతి కూడా అవసరం లేదు. అప్పుడు మీరు పూర్తి వాటాధనం ఉంటే కనుక మీకు ఓటు హక్కు చేసే అవకాశం ఉంది, ఏర్పాటు జరుగుతుంది. అట్లాగే ఎంతమంది సభ్యులు ఉన్నారు, 1000 కట్టారా వాళ్ళకి ఏమి ఇస్తారు, 5,000 కట్టారా వాళ్ళకి ఏమి ఇస్తారు, 100 కట్టే వాళ్ళకి ఏమి ఇస్తారు అంటే ఒక సభ్యుడు అడిగారు. ఎవరికైనా కూడా ఒకటే నియమం ఉంటుంది. సభ్యుడు అంటే సభ్యుడే. ప్రతి సభ్యుడు కూడా ఒకే రకమైనటువంటి మన్నాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ డబ్బులు కట్టినంత మాత్రాన వారికి ఎక్కువ వ్యవధి ఇవ్వడం, ఎక్కువ అవకాశాలు కల్పించడం అనేటువంటి సహకార చట్టంలో ఎక్కడ లేదు. సహకార సంఘం అంటేనే ఉద్దేశం ఏంటంటే ఒకరు చేయలేని పనిని 10 కలిసి చేయడం.
దీనికి వెనుక ఉన్నటువంటి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అధికారం ప్రకారంగా మన సహకార బ్యాంకు లోపల మనం ఎక్కువ వడ్డీ డిపాజిటర్లకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ మనకు బ్యాంకు చక్కగా నిర్వహింపబడాలంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను నెరవేరాలంటే మీరందరూ కూడా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ తమ డిపాజిటర్ని ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టినంత మాత్రమే అక్కడికి అయిపోలేదు, మీరు నిఘా కూడా ఉండాలి. చక్కగా నిర్వహించేటట్టుగా సంఘం యొక్క నిర్వహణ సజావుగా సాగేటట్టుగా మీ యొక్క సూచనలు సలహాలు మీ పరిశీలనలు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక దీనికి మీరే బాధ్యులు, మీరే యజమానులు కనుక సంఘ సభ్యులు యజమానులు కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మెదలాలని చెప్పి ఎప్పుడు కూడా సభ్య సమావేశం ఏర్పాటు చేసినా కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని మీరందరూ కూడా హాజరై మీ యొక్క సలహాలు సూచనలు లేదా ఇక్కడ జరిగేటువంటి అంశాలు చర్చలు వీటికి సంబంధించిన అవగాహన పెంచుకొని మీ యొక్క భాగస్వామిని పంచుకోవాలని చెప్పి ఆకాంక్షించడం జరుగుతుంది. ఈ దఫా మన పాలకవర్గ సభ్యులందరూ కూడా కృషి చేసి ఎక్కువ మంది సభ్యులు ఇక్కడికి వచ్చేందుకు చాలా ప్రయత్నం చేసి చాలా మనస్ఫూర్తిగా తెప్పించడం జరిగింది, వీళ్ళందరినీ కూడా రప్పించడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఇచ్చేమైన సందేహాలు సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కనుక మీరు నిరంతరాయంగా మహాసభ అనే కాకుండా మహాసభ నిర్వహించిన సమయంలో కూడా బ్యాంకుకు రావచ్చు, అక్కడ మీరు అన్ని కూడా తెలియజేయవచ్చు. శాఖకు మా సహకార శాఖకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే కూడా మీరు మా కార్యాలయానికి వచ్చి కూడా తెలియజేయడానికి మీకు అందరికీ ఆహ్వానం చెప్తున్నాను. అట్లాగే కొంతమంది సభ్యుల గతంలో జరిగినటువంటి అవకతవకల గురించి చెప్పడం జరిగింది. ఎక్కడ జరిగినా అవకతవకలు ఉంటుంది మన చట్టం ప్రకారంగా విడిచిపెట్టే సమస్యనే లేదు. ప్రతిదానికి కొంత సమయం ఎక్కువ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని అంతా కూడా ఎవరైతే అక్రమంగా స్వాధీనం చేసుకున్నారో దాన్ని మన పునః స్వాధీనం చేసుకున్నట్టుగా చట్టం మనకు బలం ఇచ్చింది కాబట్టి ఆ రకంగా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా ఆశ్వాసం కలిగిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ సమావేశానికి వచ్చినట్టుగా మీరందరూ మీ సమయాన్ని వెచ్చించి కొంత ఆలస్యమైనా కూడా మీరందరూ ఓపికతో ఉండి ఈ సలహాలు సూచనలు మీ అభిప్రాయాలు విమర్శలు లేదా అభ్యంతరాలు ఇవన్నీ తెలియజేసినందుకు మీకు అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాలక వర్గానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మూల లక్ష్మీ రవీందర్ రెడ్డి గారు వంద సమర్పణ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం ముస్లిం బ్యాంక్ సేవలు ఇతర మీటింగ్ జరిగింది కదా, మరి అప్పుడు ఎందుకు సన్మానం చేయలేదు సార్? కొడుకు కానీ ఇంకెవరి కానీ కుటుంబ సభ్యులు కానీ అప్పుడు ఎక్కువ సన్మానం చేయలేదు అంటే దొంగలు 4 నెలల పేరు మురిగినట్టు ఇక ఆయన చనిపోయి ఎన్నో రోజులు అయితే జ్ఞాపకం అయితే ఈయన ఒక బాధకాడు కానీ ఒక సంతోషం బాధలో సంతోషంలో బాధ. ఆ విధంగా ఎవరి సభ్యులు ఇట్లా కాదు, ఈ సభ్యులలో ఉన్నట్టు 6 సభ్యులు ఎవరు చెప్పారో కనీసం ఒక 2 నిమిషాలు మౌనం పాటించేటువంటి అనవై ప్రవేశపెట్టారు సార్. ఇక్కడ ఖచ్చితంగా సేకరణ చేయండి, ఎవరైనా చనిపోతే వాళ్ళకు 2 నిమిషాలు మౌనం పాటించేటువంటి కార్యక్రమం పెట్టండి. సన్మానం చేయరు, ఏదో 11 సభ్యులు చైర్మన్ చేశారు కాబట్టి మీరు చేశారు. నేనేమంటున్నా ఆయన చైర్మన్ చేయడం పాలకవర్గం ఉంది కదా, ఆ పాలకవర్గ సభ్యులకు కూడా అవసరం సన్మానం చేయండి. ఒక పాలకవర్గం వచ్చిందా, 2 పాలకవర్గం వచ్చిందా, ఆ నిర్మాణ సభ్యులు ఒక పాలకవర్గం ఉందా, అందులో చైర్మన్ పాలకవర్గ సభ్యులు 2 పాలకవర్గాలు ఉంటే వచ్చి మాకు బ్యాంక్ సహాయవర్గాలు ఏం తెలియదు. మీ యొక్క అభిప్రాయాలు ఒక్కొక్కరు వచ్చి జస్ట్ 2 నిమిషాలు టైం తీసుకొని మీరు మాట్లాడాలని మీ అందరినీ కోరుతున్నాను. రండి, వచ్చి మాట్లాడండి, మాకు సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. నేను బ్యాంక్ నుంచి అందరూ కూడా ముందుకు కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. చాలా మనం పెట్టే పెట్టుబడే కదా,
దానిపైన 2,11,00,000 వ్యత్యాసం ఉంది. జీతాలంటే జనరల్గా ఈ సంవత్సరం ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ కొంచెమే పెరుగుతాయి. కానీ అంచనా బడ్జెట్ 63 లక్షలు ఉంటే 75 లక్షలు పెరిగింది. ఓవరాల్ సభ్యులు రాలేదని పోస్ట్పోన్ చేశారు. అప్పుడు పెట్టినటువంటి ఖర్చు నిరుపయోగమైంది. తర్వాత సెకండ్ అప్స్టేజ్లో పెట్టారు బ్యాంక్ అకౌంటెంట్ పైన. అప్పుడు కూడా ఖర్చులు రాకపోవడంతో చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటూ సమావేశం ముగించడం జరిగింది. మరి ఈ రెండు పద్ధతులలో అప్స్టేజ్లో పెట్టేటువంటి మీటింగ్ అప్పుడే శాంతసంలో ఉన్నప్పుడు ఇటువంటి వేదికను అలంకరించి ఇలా మీకు జ్ఞాపకం వచ్చారు. ముస్లిం కనుక సేవలు ఇద్దరు కూతురు మీటింగ్ జరిగింది కదా, మరి అప్పుడు ఎందుకు సన్మానం చేయాలి సార్? కొడుకు కానీ ఇంకెవరు కానీ కుటుంబ సభ్యులు కానీ అప్పుడు ఎక్కువ సన్మానం చేయాలి అంటే దొంగలు 4 నెలల మీద మురిగినట్టు ఇక ఆయన వెళ్ళిపోయి ఎన్నో రోజులు అయితే ఇక జ్ఞాపకం అయితే నేను ఒక బాధకరం కానీ ఒక సంతోషకరం. బాధలో సంతోషంలో బాధ. ఆ విధంగా ఎవరి సభ్యులు ఇట్లా కాదు, ఈ సభ్యులలో ఉన్నట్టు 6 సభ్యులు ఎవరు చెప్పారో కనీసం ఒక 2 నిమిషాలు మౌనం పాటించినటువంటి అనవైపు ప్రవేశపెట్టారు సార్. ఇక ఖచ్చితంగా సేకరణ చేయండి. ఎవరైనా చనిపోతే వాళ్ళకు 2 నిమిషాలు మౌనం పాటించేటువంటి కార్యక్రమం పెట్టండి. సన్మానం చేయరు, ఏదో 11 సభ్యులు చైర్మన్ చేశారు కాబట్టి మీరు చేశారు. నేనేమంటున్నా, ఆయన చైర్మన్ చేయడం పాలకవర్గం ఉంది కదా, ఆ పాలకవర్గ సభ్యులకు కూడా అవసరం సన్మానం చేయండి. ఒక పాలకవర్గం వచ్చిందా, 2 పాలకవర్గాలు వచ్చింది. ఆ నిర్మాణ సభ్యులు ఒక పాలకవర్గం ఉందా, అందులో చైర్మన్ పాలకవర్గ సభ్యులు 2 పాలకవర్గాలు ఉంటే ధన్యవాదాలండి. మీ సలహా సహకారాలు స్వీకరిస్తామండి. ఎలక్షన్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని కోర్టు కేసుల వల్ల ఎలక్షన్ పోలేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం కమిటీ చేశారు. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత ఎలక్షన్ పోవడం ఉంటుంది. మేము కూడా ఎలక్షన్ రెడీ ఉన్నామని సభ్యులకు అందరికీ తెలియజేస్తున్నాను.